ప్రాపద్యత కథన్విదం మదృతే స్యాదితి. ఈ శరీరాన్ని సృష్టి చేసినటువంటి పరమాత్మ ఈ శరీరంలో గనక నేను ప్రవేశించకపోతే, ఈ శరీరంలో నేను ఉండకపోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది? నేను లేని వస్తువు ఈ సృష్టిలో నిలబడేందుకు అవకాశం లేదు కదా. కాబట్టి ఈ సృష్టిలో నేను ఉంటేనే వస్తువు నిలబడుతుంది. కాబట్టి ఈ శరీరంలోకి కూడా నేను ప్రవేశించవలసిందే, నేను ఉండి ఈ శరీరాన్ని నిలబెట్టవలసిందే అని ఆలోచించాడు. ఆలోచించి ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత. ఈ శరీరంలోకి మన తలకాయలో ఉండేటువంటి మధ్య భాగాన్ని, సరిగ్గా మనం పాపిడి అని తెలుగులో వ్యవహరించే భాగాన్ని కొంచెం పగలగొట్టి ఆ పగలగొట్టిన దారిలోంచి లోపలికి వెళ్ళాడు అనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. మనకు కూడా పసిపిల్లలకు చూసినప్పుడు కొంచెం నెత్తి మీద భాగం, నడునెత్తిన భాగం కొంచెం చిల్లుగా కనిపించటం, క్రమంగా ఆ చిల్లు పూడుకోవటం అనే అంశం అనుభవంలోకి ఉన్న అంశమే అనే భావించవచ్చు. ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి పరమాత్మ ప్రవేశించాడు అని చాలా విస్తారంగా వర్ణించి పెట్టారు. ఆ వర్ణించిన విధానం ప్రకారం శరీరంలోకి, శరీరాన్ని సృష్టి చేసిన పరమాత్మ ప్రవేశించి ప్రతి శరీరంలోనూ పరమాత్మే నిలవై ఉన్నాడు అనే విషయం స్పష్టంగా మనకు తెలిపేట్టుగానే ఉంది. ఆ విధానమంతా ఐతరేయోపనిషత్తులో ఉండేటువంటి విధానమంతా కూడా శరీరాలన్నిటిలోనూ